చాలామంది అనుకోనిటువంటి పరిస్థితుల వల్లే వృద్ధాశ్రమాల్లో ఉండాల్సి వస్తుంది. 4 పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరూ పంపలేదు, నేనే వచ్చాను. రేపు వాళ్ళు కూడా వృద్ధులు అయిపోతారు, అప్పుడు వాళ్ళు కూడా ఇదే గతి అని వాళ్ళు గుర్తు పెట్టడం లేదు. నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ మనవరాలని వాళ్ళు ఎంత మిస్ అవుతారో చూస్తాం. సర్వీస్ అంటే సరికొత్త నిర్వచనం చెప్తోంది టీమ్ 47. డబ్బులతో మాత్రమే సేవ చేయగలం అని అనుకోవడం పొరపాటే. వాళ్ళకున్న స్కిల్ని ఉపయోగించి కూడా ఏ రకమైన సేవ చేయొచ్చు, ఆ సర్వీస్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు టీమ్ 47. ఇక్కడ ఈ టీం వర్క్ చూస్తుంటే కనుక చాలా హ్యాపీ అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడే విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారు కూడా ఇక్కడికి విచ్చేసి వీళ్ళు చేస్తున్న సర్వీస్ని చూసి అప్రిషియేట్ చేయడమే కాదు, ఇలాంటి యువత మంచి మనసుతో ఎంతోమంది వృద్ధులకు, అనాథ పిల్లలకు సర్వీస్ చేయడానికి ముందుకు రావాలి. అలా వచ్చినప్పుడే సొసైటీ చాలా హెల్దీగా ఉంటుంది అని కూడా చెప్పారు. ఫస్ట్ థింగ్, ఒక మనిషి మరొక మనిషిలో హ్యాపీని నింపటం అనేది ఇలాంటి ప్యూర్ సర్వీస్ ద్వారానే జరుగుతుంది అని కూడా సిపి గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం జిల్లా పరిషత్ దగ్గర ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్స్ హోమ్లో ఉన్నాం. ఇక్కడ ఎంతోమంది వృద్ధులకు వీళ్ళు చేస్తున్న సర్వీస్ చూస్తుంటే నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. ఈ రోజుల్లో పెద్ద వాళ్ళు ఇంట్లో ఉండడం అనేది మనకి పెద్ద అడ్డు. వీళ్ళని ఏ ఓల్డేజ్ హోమ్లోనూ పెట్టేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళకి ఎవరు సర్వీస్ చేస్తారు, మన పనులు మనమే చేసుకోలేకపోతున్నాం అనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఇదొక బిగ్ లెసన్ అని నేను చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఎవరో, వీరికి ఏమవుతారో కూడా ఏమీ సంబంధం లేదు. కానీ వీరంతా కూడా వాళ్ళ సెలూన్ సర్వీస్లో వర్క్ చేసుకుంటూనే ఒక మంచి సర్వీస్ ఇవ్వాలి, అది కూడా వృద్ధులకు. ఈ వయసు మీద పడినప్పుడు ఇది ఒక శాపంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, జుట్టు పెరిగిపోయినా కూడా, నెయిల్స్ పెరిగిపోయినా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉంటే మీకు మేమున్నాము, మీకు మేము అందరం మనవల్లము అంటూ ఒక మంచి ప్రేమను చూపిస్తూ మంచి సర్వీస్ అందిస్తూ వీళ్ళకు ఒక భరోసా నింపుతుంది టీమ్ 47. ఇక్కడ మీరు చూస్తే కనుక వీరందరికీ కూడా ఇక్కడ సెయింట్ జోసెఫ్స్ హోమ్లో ఉన్నటువంటి ఈ వృద్ధులందరికీ కూడా హెయిర్ కట్స్ చేయడంతో పాటు వాళ్ళకు ఒక మంచి హైజీన్ లుక్ సర్వీస్ ఇస్తున్నారు. సో ఇక్కడ చరణ్ గురించి మనం మాట్లాడుకోవాలి. గతం నుంచి కూడా మనం ఒక స్పెషల్ స్టోరీ కూడా వేస్తున్నాము. ఎవరి చరణ్ చిన్నప్పటి నుంచి ఒక సర్వీస్ మోటోలో ముందుకు వెళ్తూ ఇంతమంది ఒక సైన్యాన్నే అతను తయారు చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న ఈ టీంలో ఎవరు లోకల్ వాళ్ళు కాదు, కొంతమంది వేరే ఊరు నుంచి కూడా వచ్చి ఫలానా రోజు హ్యాపీ ట్యూస్డే అని ఒక కాన్సెప్ట్తో కార్యక్రమాన్ని చేస్తే మేము కూడా వచ్చేస్తున్నాం అని అంటూ వారు కూడా అంత కైండ్ హార్ట్తో ముందుకు వస్తూ పరుగులు పెడుతూ సర్వీస్ చేయడానికి వస్తున్నారంటే నిజంగా వీరందరికీ కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ రోజుల్లో ప్రతి టైం కూడా వాల్యుబులే. ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏదైనా చేసుకోవాలనే ఆలోచన ఎక్కువ మందిలో కనిపిస్తుంది. బట్ ఈ టీమ్ 47 కాన్సెప్ట్ మాత్రం అది కాదు. అన్ని రోజులు వీళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు సెలూన్స్లో. మరి ఆ ఒక్కరోజు వీళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు కదా. అంటే ఈ రెస్ట్ అనేది మేము క్రియేట్ చేసుకుంటే వచ్చే హ్యాపీ కాదు, మిగతా వాళ్ళకి మేము సర్వీస్ ద్వారా చేస్తేనే హ్యాపీ వస్తుంది. అందుకే వీళ్ళు ఈ థీమ్ కాన్సెప్ట్ కూడా హ్యాపీ ట్యూస్డే అని పెట్టారు. సో ఇక్కడ ఈ హ్యాపీ ట్యూస్డే కాన్సెప్ట్ ఏంటి, ఇంత చిన్న వయసులోనే సర్వీస్ పట్ల ఎందుకు అంత గొప్ప సంకల్పంతో చరణ్ గారు ముందుకెళ్తున్నారో అడిగి తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్ మీ ఎంటైర్ టీం అందరికీ. ఇప్పుడే సిపి గారు చెప్పారు ఇలాంటి సర్వీసు కానీ విని నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పి. ఇప్పటి వరకు మేము అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకి వెళ్ళి ఏదో వాళ్ళకి అన్నదానం చేయటమో, లేకపోతే కావాల్సిన బట్టలు ఇవ్వటమో, లేకపోతే కావాల్సిన ఫ్రూట్స్ అట్లాంటివి ప్రొవైడ్ చేసిన వాళ్ళని చూసాం. కానీ ఇక్కడ ఒక సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేసుకోవాలంటే ఈవెన్ 300 నుంచి 500 వరకు అవుతుంది. అందులోనూ ఇంత ప్రొఫెషనల్ హెయిర్ కట్ అంటే ఖచ్చితంగా ఒక 500 ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. అలాంటిది ఎందుకు మీరు ఓల్డేజ్ హోమ్ని చూస్ చేసుకొని ఈ సర్వీస్ ఇస్తున్నారు? ఇది స్టార్ట్ చేసి దగ్గర 16 సంవత్సరాలు అయిపోయిందండి. 16 ఇయర్స్ దాటిపోయింది. ఓల్డేజ్ హోమ్స్ అనే కాదు, ఎవరైతే ఫ్యామిలీస్ని మిస్ అవుతున్నారో, ఎవరైతే ఆర్ఫనేజెస్లో కూడా పిల్లల్ని ఏదైతే మిస్ అవుతున్నారో, ఆ జాయ్ త్రూ వర్క్ ద్వారా, మన ప్రొఫెషన్ ద్వారా మనం బ్యాక్ ఇవ్వాలి సొసైటీకి యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ. ఈ రోజుల్లో ఐ థింక్ మీరు ఇంతకుముందు స్టోరీ చేసినప్పుడు అది చాలా చాలా రీచ్ అయ్యి దాని ద్వారా నాకు చాలామంది వచ్చారు. సో అలా ఈరోజు నేను మెయిన్ సార్ కూడా ఇక్కడ రావడానికి, దీని ద్వారా ఇది సమాజం మొత్తం అందరికీ తెలియజేయడం ద్వారా ఇంకొకరు ముందుకు రావాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ స్టార్ట్ చేయడం జరిగింది.
అందరూ అనుకుంటున్నారు మనం ఉచితంగా హెయిర్ కట్టే చేస్తున్నాం అనుకుంటున్నారు. కాదు, వాళ్ళకి ఉచితంగా అనే పదం తీసేస్తే వాళ్ళకి చాలా మేము ప్రేమిస్తున్నాం, టైం ఇస్తున్నాం, జాయ్ ఇస్తున్నాం. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం మిస్ అవుతున్నారో అవన్నీ నేను తిరిగి ఇక్కడ ఇస్తున్నాను అనేసి అనుకుంటున్నాను. ఫ్రీగా హెయిర్ కట్ చేశారంటే అది ప్రొఫెషన్ అవుతుంది. ఫ్రీగా హెయిర్ కట్తో పాటు మేము చాలా ఇస్తున్నాం. మేము దగ్గర నుంచి చూస్తాం వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం మిస్ అవుతున్నారో మేము క్లియర్గా చూస్తాం. వాళ్ళ మనవళ్ళని మనవరాలని వాళ్ళు ఎంత మిస్ అవుతారో చూస్తాం. ఆర్ఫనేజ్లో అమ్మమ్మల్ని తాతయ్యలు ఎలా మిస్ అవుతారో చూస్తాం. సో అందుకే సింపతి అనే కాన్సెప్ట్ ఉండకుండా నేను పెట్టిన ఎజెండా ఏంటంటే వాళ్ళ మీద జాలి చూపించడం అది లేదు. ఒక ఫ్రెండ్లీగా ఉంటాం, సరదాగా ఏడిపిస్తాం, వాళ్ళకి నచ్చిన పాటలు పెడతాం, హెయిర్ కట్స్ చేసినప్పుడు చాలా ఫన్ క్రియేట్ చేస్తాం. అది ఎక్కడ బయటికి మనం చెప్పాం, ఎందుకంటే ఒక డీసెంట్ మనకి డిసిప్లిన్ అనేది ఉండాలి కదా అని ఒక దీని మీదే మేము వెళ్తున్నాం. సో దీని ద్వారా ఇలా మీడియా ద్వారా కానీ లేకపోతే ఇప్పుడు ఏదైతే సిపి గారు వచ్చి ఆయన చెప్పారో ఇలాంటిది ఎప్పుడు చూడలేదని, ఈ 16-17 సంవత్సరాల్లో నేను స్టార్ట్ చేసి ఇన్ని రోజులైంది నేనే చూడలేదు ఈ రోజు వరకు కూడా. కానీ ఇప్పుడు సొసైటీలో యూత్ మోటివేట్ అవుతున్నారు. ఇప్పుడు మనల్ని చూసి రాజాంలో అటుపక్క స్టార్ట్ చేశారు, పాడేరు స్టార్ట్ చేశారు, మాడుగులు స్టార్ట్ చేశారు, ముంబై ఆల్రెడీ విశ్వనాథన్ చేస్తున్నాడు, హైదరాబాద్ శ్రీధర్ అని చెప్పేసి చేస్తున్నాడు. సో వీళ్ళందరూ కూడా చేస్తున్నారంటే రీజన్ బికాస్ దీనికి డబ్బుతో కన్నా మనసుతో చాలా పని ఉంది. అది మేము ప్రూవ్ చేసాం. సొసైటీ సక్సెస్ అయితే తప్ప మన మాట ఎప్పుడు వినదు. సో ఈరోజు మేము పక్కాగా సక్సెస్ అయ్యామని బికాజ్ ఆఫ్ టీమ్ వర్క్ అనేది ఉండడం వల్ల ఈ టీమ్ 47 సక్సెస్ అయిందని నమ్ముతూ ఈ క్రెడిట్స్ అన్నీ కూడా వీళ్ళ డెడికేషన్కి నేను ఇస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ సర్వీస్ ఉందంటే ఈరోజు 5 గంటలకి 5:30కి రెడీ అయిపోయి వచ్చేసి వాళ్ళకి ఇంక్లూడింగ్ హైజీన్ మీరు ప్రతిదీ చూడొచ్చు. వేసే యాప్రాన్ దగ్గర నుంచి వాడేది బ్లేడ్ దగ్గర నుంచి రేజర్స్ అన్నీ కూడా డిస్పోజబుల్లే ఉంటాయి. అందరూ అంటారు ఎందుకు అంత అవసరమో, మీరు చేసేదే సేవ ఉచితంగా అంటారు. చేసేది 100% చేయాలి. మనం ఏది ఇస్తే అది దేవుడు మళ్ళీ బ్యాక్ ఇస్తాడని నేను నమ్ముతాను. అందుకే ఈరోజు మీ ముందు నిలబడ్డాను. సో థ్యాంక్ యూ సో మచ్. సిపి గారు ఇందాకలే చెప్పారు, పేరెంట్స్ని వదిలించుకోవాలి అనే కాన్సెప్టే చాలా మందిలో పెరుగుతుంది. ఈ రకంగా వృద్ధాశ్రమాలు కూడా పెరుగుతున్నాయి. అది ఒక రకంగా చాలా బాధాకరమైనప్పటికీ కూడా అలాంటి వృద్ధాశ్రమాలు కూడా లేకపోతే వీళ్ళ పరిస్థితి రోడ్ల పాలే. ఇలాంటివన్నీ చూస్తున్నాం. బట్ మీ టీమ్ 47 నుంచి ఇంతమంది యూత్ అందరూ కలిసి మీ టైం, మీ సర్వీస్, మీ లవ్, వాళ్ళతో ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేసి వెళ్ళాలి అనేది మీ కాన్సెప్ట్. సో మీరు కూడా ఎలా జాయిన్ అయ్యారు? నేను 13 సంవత్సరాల కింద జాయిన్ అయ్యాను. నేను పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూసి నేను జాయిన్ అయ్యాను. అయితే ఇక్కడికి వచ్చాక నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. చరణ్ ఎప్పుడో మాట చెప్తుంటాడు, సొసైటీకి మనం ఏం తీసుకున్నాం కాదు, మనం ఏమి ఇచ్చామన్నది అది ఈరోజు క్లియర్గా కనబడుతుంది. ఈరోజు మీరు అందరూ వచ్చారు మీడియా ద్వారా, కానీ సిపి గారు వచ్చిన ఆయన సొసైటీకి ఏమి ఇచ్చారో అది ఈరోజు వచ్చింది అనుకుంటున్నాను నేను. అలాగే ఇక్కడికి వచ్చాక ఏంటంటే చరణ్ ఇప్పుడు చెప్తుంటాడు, వెళ్ళామో హెయిర్ కట్ చేసామని కాకుండా వాళ్ళతో ప్రేమగా ఉండాలి, హైజీన్ మెయింటైన్ చేయాలని. ఇక్కడికి వచ్చాక వీళ్ళు వచ్చిన మమ్మల్ని పలకరిస్తుంటారు. మమ్మల్ని ఎక్కడంటే కటింగ్ వేస్తే డబ్బులు ఇస్తే ఆ కటింగ్ వచ్చి ఉంటాయి. ఇక్కడ అలా కాదు, వచ్చినంటే ఏం బాబు బాగున్నారని అడుగుతాను. అంటే అప్పుడు అనిపిస్తుంది మేము చేసింది కరెక్ట్ గుర్తుపట్టుకొని అప్పుడు అనిపిస్తుంది చరణ్ చెప్పింది కరెక్ట్, మేము రీచ్ అయ్యాం. అది అంటే ఎవరికైతే మనం అయితే సొసైటీకి ఏమి ఇస్తామో అది మాకు ఇస్తారన్నట్టు వాళ్ళు మాకు ఇస్తున్నారు, ఆ ప్రేమ ఇస్తున్నారు. ఈరోజు ఇక్కడికి మీరు అందరూ వచ్చారన్నా కూడా ఆ ప్రేమే, సిపి గారు వచ్చారన్నా కూడా ఆ ప్రేమ. అంటే సొసైటీకి మనం ఏదో చేస్తే ఏదో వస్తుంది, అది ఎవరికి తెలియదు. ఈరోజు ఇక్కడికి ఈ స్థాయిలో అంటే ఎక్కడో ఏ మీడియా లేనప్పుడు, ఏ ఫోన్ లేనప్పుడు స్టార్ట్ చేసింది. ఈరోజు మీడియా వారికి వెళ్ళిందంటే సో జెన్యూన్ సర్వీస్ ఇది. సో క్రెడిట్ టు చరణ్. ఈరోజు మీ అందరూ రావడానికి కూడా చరణ్. ఇక్కడ ఎవరెవరో వస్తున్నారు, ఎక్కడెవరు వస్తున్నారు, ఇక్కడ చాలామంది ఫోన్ చేస్తున్నారు. విశేషం ఏంటంటే ఒక మంచి పని చేస్తే ఒక విప్లవం ఇది. అంటే ఎంత విప్లవం అంటే మాతో సంబంధం ఉండి కొంతమంది చేస్తున్నారు, మాతో సంబంధం లేకుండా విలేజ్, ఒక చిన్న విలేజ్ ఉన్న కూడా మేము ఫ్రీగా సర్వీస్ చేస్తామంటున్నారు. ఈ సర్వీస్తో పాటు ఇక్కడ ఏదైతే ప్రేమ మేము పంచుతున్నామో వాళ్ళు కూడా అది ఫాలో అవుతున్నారు. అసలు అంటే ఒక చిన్న విషయాన్ని చాలా బలంగా వెళ్ళిపోయింది. ఇది ఇంకా పెద్దగా వెళ్ళాలి. సో మీ సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మీరు చేసిన వీడియో ఈరోజు మాకు ఎక్కడికి వెళ్ళా, నేను విజయవాడ వెళ్తే ఒక మార్కెట్లో మమ్మల్ని పలకరించారు నన్ను. సో క్రెడిట్ మీ మీడియా వల్ల, మీ వీడియో ప్రత్యేకించి. అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. మీరు టీమ్ 47 నెంబర్ కదా, టీమ్ 40 సర్వీస్ చేస్తాను అంటే నేను నిజంగా చెప్తున్నానండి, నేను ఆ రోజు పని చాలా ఆనందం అన్నారు. చరణ్ అన్నీ ఫోన్ చేశాను, నాకు చాలా హ్యాపీగా సుమన్ టీంలో చూసి విజయవాడలో ఒక మార్కెట్లో నన్ను పలకరించారండి. ఎక్కడ విజయవాడ, ఎక్కడ విశాఖపట్నం, వాళ్ళకి ఎవరో నేను తెలియదు. ఆ వీడియోలో మీరు చూసిన వీడియో సో చాలా ఆనందంగా ఉంది. సో ఈ యూట్యూబ్ కూడా ఎలాగంటే మంచి చేస్తానంటే అందరూ ఈరోజు ఇంపోట మంగళవారం పూట అంటే ఎవరొకరు ఉంటారు, కానీ ప్రతి ఒక్క వ్యక్తి మంచిగా ఆలోచిస్తున్నారు. అంటే 2 ఉపయోగాలు, వీళ్ళకి మేము మంచి చేస్తున్నాం, మేము మంచి దారిలో వెళ్తున్నాం. సో 2 ఉపయోగాలు మాకు. థ్యాంక్ యూ. సో
సో ఖచ్చితంగా చెప్పొచ్చు, ఎందుకంటే ఇలాంటి ఏజ్లో ఉన్న వాళ్ళు ఒక పెద్దమ్మతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే. ఓకే, హెయిర్ కట్ అయ్యిందా? అయిపోయింది. ఓకే, మరి ఈ మనవలకి మీరు ఎలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు? బాగానే ఇస్తాను. ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఉన్నాం అలాగే, మరి నాకు నేనే వచ్చేసానమ్మా, ఎవరో నన్ను పంపలేదు. అప్పుడు ఉండేది అన్న అలవాటుని మళ్ళీ పిల్లలు వచ్చి ఉన్నారా? 4 పిల్లలు ఉన్నారు. 4 ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరో పంపలేదు, నేనే వచ్చేసాను. నేనే కోరుండి వచ్చాను, కానీ పిల్లలు ఎవరో నన్ను పంపలేదు. టీమ్ 47 హ్యుమానిటీ ఫస్ట్ సెయింట్ జోసెఫ్స్ హోమ్లో ఒక ఫ్రీ హెయిర్ కటింగ్ అండ్ నెయిల్ పేరింగ్ సెషన్ చేస్తున్నారండి. నన్ను పిలిస్తే నేను ఇక్కడికి వచ్చి చూస్తే ఈ కార్యక్రమం అద్భుతంగా ఉంది. ఎందుకంటే వృద్ధులు పిల్లలు దగ్గర ఉండరండి, మనవరాలు ఉండరండి, ఒంటరిగా ఉంటారండి, జుట్టు పెరిగిపోతూనే ఉంటుంది, బాధపడుతూనే ఉంటారు. కానీ ఈ టీమ్ 47 వల్ల కన్సెప్ట్ వచ్చేసి హ్యాపీ ట్యూస్డేస్ ఇటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి, ఆర్ఫనేజ్కి వెళ్ళి ఉచితంగా హెయిర్ కటింగ్ అండ్ నెయిల్ పేరింగ్ చేయడం. దానివల్ల ఒకవైపు అండ్ అది కూడా నేను చూస్తున్నా చాలా హైజీనిక్గా ఈ పని చేయడం, అందరూ స్వచ్ఛందంగా రావడం, దూరం నుండి రావడం చేస్తే ఇది ఒకవైపు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మరోవైపు ఇది చాలా అవసరం కూడా. ఇప్పుడు వేసవి కాలం వస్తుంది, రెగ్యులర్ హెయిర్ కటింగ్ చేయకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. ఇప్పుడు ఈరోజు వైజాగ్ నగరంలో వాళ్ళు ఇటువంటి పని మన జిల్లా కాకుండా, మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రంలో కూడా చాలా ఊళ్ళో చేస్తున్నారండి. అది ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఈరోజు మొదటిసారి చూడడం, అప్పుడే నమ్మకం వచ్చింది ఇటువంటి సర్వీస్ అసలే ఎవరైనా ఇవ్వగలుగుతారని. చూస్తే నిజంగా కానీ విని ఎరగని ఈ సర్వీస్ ఇది మన రాష్ట్రంలో ప్రతి ఊళ్ళో ఉండాలి, మన దేశంలో ప్రతి ఊళ్ళో ఉండాలి. ఈ టీంని చూసి ఇంకా 10 మంది, 100 మంది, వేల మంది ఇలాగే ముందుకు వచ్చి ఇటువంటి సర్వీస్ చేయాలి. ఎందుకంటే ఈరోజు వృద్ధులు ఒంటరిగా ఉంటున్నారండి. వాళ్ళు లోన్లీనెస్ వల్ల ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, అప్పుడప్పుడు సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి. కానీ ఈ ప్రోగ్రాంలో వాళ్ళు హెయిర్ కటింగ్తో పాటు నువ్వు ఒంటరిగా లేవు, నేను నీ తోడు ఉన్నాను అని ఆ కాన్సెప్ట్, ఆ ఫీలింగ్ కూడా ఇస్తున్నారండి. సో ఆ అఫెక్షన్, ఆ లవ్, ఆ ప్రేమ, ఆ ఎంపథీ అది కూడా ఇక్కడ చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు ఎంత ఆనందంగా, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అది కూడా చూస్తున్నాం. సో మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఈ ఆనందం మనం కొనలేం. సో ఇక్కడ కూడా అందరూ ఏం చూపిస్తున్నారంటే, మన హృదయం పెద్దగా ఉంటే, గొప్పతనం ఉంటే డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ జేబులో డబ్బు ఉండకపోయినా మీరు సేవ భావం ఉంటే చాలు, సేవ చేసుకోవచ్చు. సో వాళ్ళు రోల్ మోడల్గా ఉండాలి. యువత ఇలాగే ముందుకు వచ్చి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి సాయం చేయాలి ప్రతిరోజు. ఎందుకంటే మన సమాజంలో చాలామందికి ఈ సాయం అవసరం. సో ఇటువంటి సాయం మనం అందరం చేస్తే, ప్రతిరోజు చేస్తే మన సమాజంలో పెనుమార్పు వస్తుంది. ఇక్కడే స్వర్గం మనం సృష్టించవచ్చు. సో నేను ఈ సందర్భంగా టీమ్ 47 హ్యుమానిటీ ఫస్ట్ జి చరణ్ కుమార్ గారికి అండ్ ఆయనతో కలిసి చేతులు కలిపి పనిచేస్తున్న అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మీలాగా ప్రతి ఊళ్ళో, ప్రతి రాష్ట్రంలో ఇలాగే యువత ముందుకు వచ్చి ఇలా ఎవరికి సాయం కావాలో వాళ్లకు ఇలాగే సాయం చేస్తారండి అని ఆశిస్తూ, కోరుకుంటూ, ప్రార్థిస్తూ మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్, కుడోస్ చెప్తూ ఈ కార్యక్రమం ప్రతి ట్యూస్డే ఇలాగే మీరు కొనసాగిస్తారని, ఇంకా వ్యాపిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి మీరు వెళ్తారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఒంటిపైకి ముసలితనం వచ్చింది, ఏమీ చేయలేకపోతున్నాము అనే బాధ కన్నా, కన్న పిల్లలు మమ్మల్ని వదిలేశారు అనే బాధే వాళ్ళని ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది.
సొసైటీకి ఏం మెసేజ్? అదే ఇప్పుడు నా ఇంట్లో నేను కూడా ఒక వృద్ధాశ్రమం పెట్టాను. అక్కడ నా డాడీ, నా అత్త, నా మామ, నా వైఫ్, పిన్ని అందరికీ ఏజ్ 70 కంటే ఎక్కువ, కొందరికి ఆల్మోస్ట్ 90 అయింది. నేను వాళ్ళతో కాసేపు ప్రతిరోజు స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. నేను వాళ్ళను చూసి అర్థం చేసుకోవచ్చు, ఈ అవస్థలో వాళ్ళకు కావాలి కంపెనీ, సొంత అబ్బాయి, సొంత అమ్మాయి, మనవరాలు ఎవరొకరు వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలి. అది మాత్రం ఈరోజు యువత అది పెట్టడం లేదు. చాలామంది తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్లకు గుర్తు రావట్లేదు, రేపు వాళ్ళు కూడా వృద్ధులు అయిపోతారు, అప్పుడు వాళ్ళకు కూడా ఇదే గతి అని వాళ్ళు గుర్తు పెట్టడం లేదు. సో అందుకే ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. హెయిర్ కటింగ్తో పాటు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, మేం నీ తోడు ఉన్నాం, మేం మీ మనవళ్ళు లాగా మీ పక్కన నిల్చొని ఉన్నాం, ఆ ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది. సో ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది ఇటువంటి కాన్సెప్ట్. అండ్ ఈ కాన్సెప్ట్ మనం ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఊళ్ళో ఈ కాన్సెప్ట్ మనం రెప్లికేట్ చేయాలి. అప్పుడు ఈ ఓల్డేజ్ హోమ్లో ఈరోజు మనం సూసైడల్ డెత్స్ స్టాటిస్టిక్స్ చూస్తే ఎల్డర్లీ సిటిజన్స్లో చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్లకు ఆ ఫీలింగ్ వస్తుంది, మా జీవితం అయిపోయింది, మన సమాజంలో మనకు విలువ లేదు, నేను ఎందుకు బతకాలి. కానీ ఇటువంటి కాన్సెప్ట్ ఉంటే వాళ్లకు అనిపిస్తుంది, నా పిల్లలు నా దగ్గర లేకపోయినా సరే ఇక్కడ చాలామంది నన్ను ప్రేమిస్తారు, నాతో టైం స్పెండ్ చేస్తున్నారు, నేను కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఈ హ్యాపీనెస్ అల్టిమేట్గా మనిషి ఎందుకు బతుకుతారు, ఈ హ్యాపీనెస్ కోసం. మన జీవితంలో ఈ హ్యాపీనెస్ నింపాలి ప్రతి జీవితంలో. సో అదే వాళ్ళు చేస్తున్నారు. అందుకే నాకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఈ మిమ్మల్ని చూసి ఇది స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు వచ్చి ఇలాగే ప్రతి చోట ఈ యాక్టివిటీ రెప్లికేట్ చేయాలి, మిమ్మల్ని ఎమ్యులేట్ చేయాలి అని నా కోరిక. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళకి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి, వాళ్ళు ఒక మంచి స్టేజ్లో పెట్టడానికి వీళ్ళు ఎన్నో సాక్రిఫైస్ చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఇప్పుడు హ్యాపీగా మనవళ్ళు, మనవరాళ్ళు, కొడుకు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళ మధ్య ఉండాల్సిన వాతావరణం, చక్కగా రెస్ట్ తీసుకోవాల్సినటువంటి ఈ ఏజ్లో చాలామంది అనుకోనిటువంటి పరిస్థితుల వల్లే వృద్ధాశ్రమాల్లో ఉండాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా దీన్ని జాలిగా కాకుండా ప్రేమగానే ట్రీట్ చేసి వాళ్ళకు ఒక స్మైల్ క్రియేట్ చేయాలి, ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేయాలి అనేదే ఈ టీమ్ 47 బిగ్ కాన్సెప్ట్ అండ్ సూపర్ కాన్సెప్ట్. సో మీరు కూడా ఇలానే ఇది ఇక్కడికే పరిమితం కాకూడదు అనేది కూడా సిపి గారు చెప్పారు. ఎందుకంటే వృద్ధులు కానీ, అనాథలు కానీ, లేకపోతే కుటుంబ ప్రేమకు దూరమైన వాళ్ళు ఒక విశాఖపట్నంలోనే ఉండరు. ఎక్కడికి వెళ్ళినా మనం చాలామందిని చూస్తున్నాం. సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వీడియోస్ చూస్తే మాత్రం మనసు తరుక్కుపోతూ ఉంటుంది. ఇలా సినిమాకి తీసుకెళ్తాము, లేకపోతే షాపింగ్కి తీసుకెళ్తాము అని తల్లిదండ్రుల్ని బట్టలు బ్యాగులతో సహా సర్దించుకొని తీసుకొని వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తామని చెప్పి రోడ్ల మీద, బస్ స్టాపుల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రేమకు, అసలైన కుటుంబ ప్రేమకు దూరమైన ప్రతి ఒక్కరికి ఇలాంటి యువత ప్రేమ చాలా అవసరం. కాబట్టి ఈ టీం ఇంకా విస్తరించాలి అంటే మీరు కూడా ఎవరైనా మీ కైండ్ హార్ట్తో మేము కూడా ఈ టీంలో జాయిన్ అవ్వాలి, మేము కూడా ఇలాంటి సర్వీస్ చేయాలి అనుకుంటున్నాం, మా టైం, మా లవ్, మా సర్వీస్ వీళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నాం అన్నవాళ్ళు ఈ లింక్లో కామెంట్లో మెన్షన్ చేస్తే కనుక మీకు ఈ టీం వాళ్ళు అప్రోచ్ అవుతారు.